ఈరోజు కృష్ణా జిల్లా మచిలీపట్నం జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్లోని వివిధ విభాగాలు, స్పెషల్ బ్రాంచ్, ఆర్మ్డ్ రిజర్వ్, క్రైమ్ బ్రాంచ్ వీళ్ళందరినీ కూడా రివ్యూ చేసి పనితీరు ఎలా ఉందని పరిశీలించడం జరిగింది. జిల్లాలో అడ్మినిస్ట్రేషన్ చాలా స్మూత్గా జరుగుతూ ఉంది. ప్రమోషన్స్ కానీ, తర్వాత సీనియర్ లిస్టులు కానీ ఎప్పటికప్పుడు వాళ్ళకి ఇష్టం జరుగుతూ ఉంది. కొన్ని లీగల్ మ్యాటర్స్ ఉన్నాయి, సీనియారిటీస్లో ఫిక్స్డ్లో కొన్ని లీగల్ మ్యాటర్స్ ఉన్నాయి. అది కూడా మేము హైకోర్టులో కానీ మా డీజీపీ ఆఫీస్లోని మాట్లాడేసి త్వరగా లీగల్ మ్యాటర్స్ కూడా సెటిల్ చేసి వాళ్ళందరికీ సీనియర్ లిస్టులు అన్నీ ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. తర్వాత వాళ్ళకు పెన్షన్స్ కానీ, వెల్ఫేర్ సంబంధించిన విషయాలు కానీ, ఇవన్నీ కూడా ఇంక్రిమెంట్స్ శాంక్షన్ చేయడం కానీ అన్నీ కూడా సిస్టమేటిక్గా పోలీస్ ఆఫీస్లో జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా ఫర్దర్గా కూడా ఎలా ఇంప్రూవ్ చేయాలని వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. క్రైమ్ ప్యాటర్న్స్ కూడా అనాలిసిస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ మనకి 5 months కంప్లీట్ అయింది. ఈ 5 monthsలో ఎలా ట్రెండ్స్ ఉన్నాయి, క్రైమ్స్ ఏదైనా నేరాలు పెరిగాయా, ఏ పోలీస్ స్టేషన్ వైజ్ నేరాలు పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి, హెడ్ వైజ్ ఇవన్నీ కూడా డేటా తయారు చేసి ప్రతి క్రైమ్ మీటింగ్లో కూడా ఎస్పీ గారు ఒక స్ట్రాటజీ డిసైడ్ చేసి ఏ పోలీస్ స్టేషన్స్లో అయితే క్రైమ్ పెరుగుతూ ఉందో కారణం ఏంటి అనాలిసిస్ చేసి అక్కడ ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ క్రైమ్ కంట్రోలింగ్ మెథడ్స్ కూడా ఒక స్ట్రాటజీతో వెళ్ళాలని నెక్స్ట్ 7 monthsలో ఏదైనా హెడ్స్లో పెరిగినా ఎందుకు పెరిగిన అనాలిసిస్ చేసి ఇయర్ ఎండింగ్కి క్రైమ్ తగ్గించడానికి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్పెషల్ బ్రాంచ్ కూడా రివ్యూ చేయడం జరిగింది. తర్వాత ఈ కమ్యూనల్ యాక్టివిటీస్, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ యాక్టివిటీస్ ఎలా జరుగుతున్నాయి, ప్రతి ఎస్బీ స్పెషల్ బ్రాంచ్లో కూడా ఒక కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ కూడా ఏర్పాటు చేశాం. ఇటువంటి కమ్యూనల్ ఫండమెంటలిస్ట్ యాక్టివిటీస్ జిల్లాలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వాళ్ళ నుంచి కూడా రిపోర్ట్స్ తీసుకొని ఇటువంటి యాక్టివిటీస్ ఏదైనా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొన్ని జిల్లాలో ఇప్పుడు అనుకోకుండా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి, అటువంటి జరగకుండాలంటే ఎలా ముందే ఇంటెలిజెన్స్ ఎలా గ్యాదర్ చేయాలని కూడా వాళ్ళు ఈ వింగ్స్ని స్పెషల్ బ్రాంచ్ కూడా టోటల్గా రివ్యాంప్ చేసి కొత్త వాళ్ళని కూడా ఇంట్రొడ్యూస్ చేశాము. సో దట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు పోలీస్ శాఖకు వస్తే దాని లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి మేము స్టెప్స్ తీసుకోవడం జరుగుతుందండి. అదేవిధంగా ఏఆర్ విభాగాన్ని కూడా పరిశీలించడం జరిగింది. వాళ్ళకు కూడా ఇష్యూస్ డిసిప్లిన్ కానీ, ఎస్కార్ట్ పోయినప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, నెల్లూరుకి మధ్య ఎక్కువ ఎస్కార్ట్స్ వెళ్తున్నారు, అక్కడ బస్సులో ట్రావెల్ చేసినప్పుడు అక్కడ బస్సు దిగిన తర్వాత అక్కడ సెంట్రల్ జైలుకి వెళ్ళడానికి వాళ్ళకి ఇబ్బంది ఉంది. సో పర్మనెంట్గా అక్కడ ఎస్పీ గారికి చెప్పి ఒక వెహికల్ని నెల్లూరులో ఒక వెహికల్ని వాళ్ళకు స్టేషన్ చేయడం జరుగుతుంది. సో దట్ ఎస్కార్ట్స్ అక్కడ దిగిన వెంటనే ఆ వెహికల్లో తీసుకెళ్ళి అక్కడ జైల్లో దింపేసి వచ్చేస్తారు. సో ఆ విధంగా ఎప్పటికప్పుడు ఏఆర్ విభాగాన్ని కూడా సమీక్షించి వెహికల్స్, డ్రైవర్స్, మాకు చాలా వెహికల్స్ ఉన్నాయి, ఆర్టీసీలో మంచి డ్రైవర్స్ ఉంటారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం, వాళ్ళతో ట్రైనింగ్ ఇప్పించడము, ఫ్యూయల్ ఎకానమీ ఎలా పెంచుకోవాలి, వెహికల్ని ఎలా మెయింటైన్ చేయాలనే విషయాలు కూడా వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఓవరాల్గా జిల్లా పోలీస్ సేవ విభాగము చాలా బాగా, డిపో అంతా చాలా బాగా పనిచేస్తున్నారు. ఇంకా కొన్ని సూచనలు వాళ్ళ ఇంప్రూవ్మెంట్కి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ తీసుకొని ముందు సిబ్బందికి మంచి సర్వీసెస్ ఇస్తాము. దాని ద్వారా వాళ్ళ ప్రజలకి మంచి సేవ చేస్తారని ఆశిస్తాం. మైనర్ ట్రైనింగ్ ఒకటి, అప్పుడు వెహికల్స్ ఉన్నాయి అంటే కూడా 4 రకాల వెహికల్స్ జరిగినాయి 10 సంవత్సరాల్లో. దానికి తగ్గట్టుగా మీరు స్టాఫ్ను కొంచెం చేయడం, మైనర్ ట్రైనింగ్. ఇప్పుడు ప్రస్తుతానికి ఎస్పీ గారికి నేను సజెషన్ ఇస్తానంటే హోమ్ గార్డ్స్ని కొద్దిగా